అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గోవుల అక్రమ రవాణా మాంస విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో ట్రక్కుల ద్వారా గోవులను అక్రమంగా తరలించి బాలాపూర్ స్లాటర్ హౌస్లో రాత్రి సమయాల్లోనే వధ ప్రక్రియను నిర్వహిస్తూ భారీ సంఖ్యలో మాంసాన్ని నగరాలకు తరలించి విక్రయిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్, జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్, మల్లాపూర్ గ్రామ పరిధిలో జరుగుతున్న అక్రమ గోవుల రవాణా, పశువధ, మాంస విక్రయాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పశువధతో సుల్తాన్పూర్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన భరించలేకపోతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమానుష కార్యకలాపాలను ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తామని వధశాల నిర్వాహకులు బెదిరిస్తున్నారని పోలీసులకు విన్నవించారు. కబేలాను వెంటనే తొలగించాలి. గోవధ చేసే అక్రమ కబేలాలను వెంటనే తొలగించాలి. గోవధ నిషేధాన్ని గోవధ నిషేధాన్ని కబేలాను వెంటనే తొలగించాలి. గోవధ చేసే అక్రమ కబేలాలను వెంటనే తొలగించాలి. గోవధ నిషేధాన్ని గోవధ నిషేధాన్ని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న అక్రమ కబేలా కొన్ని సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు నడిపిస్తున్నారు. అక్రమంగా ఊర్లలో అంగళ్ళ నుంచి ఆవులను, ఎద్దులను తీసుకొచ్చి ఇక్కడ వాటిని మాంసం తయారు చేసి విక్రయిస్తూ, దానికి వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది గూండాలు ఎస్కార్ట్గా ఉండి ఎవరన్నా వస్తే వారిపైన భౌతిక దాడులకు దిగడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉంటే పోలీసులకు అక్కడ అది ఉన్నదని తెలియదా? ఏదైతే భారతదేశంలో గోవధ నిషేధము ఉన్నది కాబట్టి కంపల్సరిగా పోలీసులు వాటిని అడ్డుకొని వాటిని నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్నది. అదేవిధంగా స్థానికులను కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళు అక్కడ అక్రమంగా వాటిని మాంసం తరలించగా మిగిలిన బొక్కలను ప్రాసెస్ చేసి నూనెలు తయారు చేయడం, ఆ నూనెలతోనే సిటీలో చిప్స్ తయారు చేయడం, ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ నూనె రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నూనె తక్కువ రేటు ఉంటుంది కాబట్టి అట్లాంటి నూనెలను విక్రయించడం వల్ల ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి కబేలాలను లేకుండా మొత్తం భూస్థాపితం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, చట్టానిది అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ, అది ఈ 2-3 రోజులలో దాన్ని తొలగించకపోతే భారీ ఎత్తున అక్కడ ధర్నా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అనేక సంవత్సరాల నుండి ఇక్కడ సుల్తాన్పూర్ సమీపంలో అక్రమంగా కబేలాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అర్ధరాత్రి పూట వాహనాలలో ఈ ఆవులను తరలించడం, ఈ యొక్క మాంసాన్ని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలించడం, ఆ యొక్క వాహనాల ముంగడ బండి వెనకాల ఒక 5 మంది, వెనకాల ఒక 5 మంది ఇక్కడ నుంచి వాహనాలని పెట్టుకొని తరలిస్తున్నారు. ఇక్కడ సుల్తాన్పూర్, మల్లాపూర్ గ్రామ ప్రజలని ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయము ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకో అర్థం కాదు. ఇక్కడ ఉన్న సిఐ గారు ఎవరికి పని చేస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ సాయంత్రం పూట వెహికల్ ఆపుతారు, వెహికల్ ఆపి చాలా వేస్తారు. వీటి మీద ఉన్న దృష్టి, ఈ లోకల్ ప్రజల మీద ఉన్న దృష్టి ఈ యొక్క కబేలాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అర్థం కావట్లేదు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.